దేవునికి స్తోత్రం. ఈరోజు సత్య స్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. యోహాను సువార్త 16:13. ప్రియా సత్య స్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారికి ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు జయ విజయం దయచేసి దేవాదేవుడు మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ, ఆయుధారులు దయచేసి సకల సమృద్ధితో మిమ్మల్ని నింపునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరత ఉన్న ఎడల కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత కూడా తెలియపరచండి. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే లైక్ కొట్టండి. దేవుని బిడ్డలారా, దేవాదేవుని యొక్క కృప నేడు మీతో, మీ బిడ్డలతో కూడా ఉండుగాక. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించగల మహాదేవుడు మన ప్రియ ప్రభు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభింపు సంగతులు మీకు తెలియజేయను. ఆ సత్య స్వరూపైన ఆత్మ, స్వరూపుడకు దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క మారు పేరు సత్య స్వరూపైన ఆత్మ. ఆయన దయచేసిన పరిశుద్ధ గ్రంథము సత్యవేదమే. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనము సత్య మార్గమును అనుసరించదాం. ఆ మార్గమును అనుసరించి నడుచుకుందాం కూడా. ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను అని ప్రభు ప్రకటిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన సత్యములు, బోధలు బైబిల్ గ్రంథం అంతటూ కనబడుచూనే ఉన్నవి. పాప క్షమాపణ, రక్షణానందం, నీటి బాప్త్యసం, పరిశుద్ధాత్మాభిషేకము, ఆత్మవరములు, అవి ఎన్నో ఉన్నవి. రెండవ రాకడకు సంబంధించినవి, 1000 ఏండ్ల పాలనకు సంబంధించినవి, నిత్యంతమునకు సంబంధించినవి, అవి ఎన్నెన్నో సత్యములు కలవని నేను ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. ఆత్మస్వరూపకు ప్రభు మనలను సర్వసత్యంలోనికి నడిపించి మన జీవితంలో జయము గల మహాదేవుడు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రావు చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నిత్య నివాసస్థలమునకు నన్ను తోడుకొని పోవచ్చును అని కీర్తన గ్రంథం 43:3 తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథమందు దైవ సంకల్పం కలదు. దేవుని ఆజ్ఞలు కలవు, ఉపదేశములు కలవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ఆ మహిమాస్వరూపుడు, ఆ సర్వప్రియ జగత్ రక్షకుడు మీ కొరకు, నా కొరకు వాగ్దానం చేస్తున్నాడు. అపోస్తుడైన యోహాను ఇలా తెలియపరుస్తున్నాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారం గాను, ఆయన బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ శుభవాగ్దానం చేత మన జీవితంలో గొప్ప జయమును మనం పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుని కృపతో మనం నింపబడదాం. ఆ సర్వప్రియ జగత్ రక్షకుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి మన జీవితంలో జయ విజయాలు అనుగ్రహించి పరిశుద్ధాత్మ కృపతో మనల్ని నింపి ఆత్మలో మనల్ని వర్ధిల్ల చేసి ఆత్మాభిషేకం మనకు దయచేయును గాక. ప్రార్థన. మహాపరిషుదుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సత్య స్వరూపుడైన పరమ తండ్రి, పరమాత్మడా నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామలో ఈ దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. రక్షక, నమ్మదగిన దేవుడవు నైనా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు నీవైనావు గనక మీ కృపధార మీ బిడ్డలైన మమ్మల్ని నింపి బలపరిచి నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి ఆత్మాభిషేకం దయచేసి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. ప్రియుడైన దేవా, ప్రాణేశ్వరుడా, మీ పరిపూర్ణమైన కార్యాభివృద్ధిని మీ బిడ్డలైన మా పట్ల జరిగించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.